వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్, నాతో పాటు డాక్టర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు. సో ఆయన లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్. ఇక ప్రైవేటు వైద్యం బాగా ఖరీదు, ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్తే వేలల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారని చెప్పి ఒక రూమర్ అవుతుంది. అయితే కరీంనగర్లోనే పుట్టి పెరిగి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఒక డాక్టర్ కావాలి, ఖచ్చితంగా పేద మధ్యతరగతి ప్రజలకు మరి వైద్య సేవలు అందించాలి. సో ఖచ్చితంగా తక్కువ ధరలకే, తక్కువ ఛార్జీలతో, తక్కువ ఫీజులతో మరి ఇక వైద్యం అందించాలని ఒక లక్ష్యంతో కష్టపడి చదువుకొని ఎంఎస్ చదువుకొని అలాగే మరి శస్త్రచికిత్సలు అతి తక్కువ ధరలకు అందిస్తున్న లైఫ్ లైన్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కరీంనగర్లో ఒకవైపు కార్పొరేటు వైద్యం మరి ప్రజల్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ సో కరీంనగర్లో పుట్టి పెరిగిన తాను ఖచ్చితంగా మరి తక్కువ ధరలకు ఫీజులు అందిస్తున్నారు. సో దాంట్లో లైఫ్ లైన్ హాస్పిటల్ ప్రారంభించి కూడా సుమారు 2 దశాబ్దాల సమయంలో మొత్తానికి పేదల హాస్పిటల్ ఏదన్నా ఉందంటే లైఫ్ లైన్ హాస్పిటల్ అనే విధంగా చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి డాక్టర్గా ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు, సో ఓవరాల్గా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు తెలుసుకుందాం. డాక్టర్ సాబ్ నమస్తే. నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్. నేను కరీంనగర్లోనే పుట్టి పెరిగాను. నేను 2007లో ప్రతిష్టాత్మక ఉస్మానియా వైద్య కళాశాల నుంచి ఎంఎస్ పూర్తి చేశాను. జనరల్ సర్జరీ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత తక్కువ కాలంలోనే, కేవలం 2 నెలల వ్యవధిలోనే మళ్ళీ 2007 నవంబర్లో లైఫ్ లైన్ హాస్పిటల్ని ప్రారంభించాను. ఆ కాలంలోనే ఒక 3 ఫుల్ టైం స్పెషలిస్టులతో, జనరల్ సర్జను, జనరల్ ఫిజిషియను, గైనకాలజిస్ట్లో 3 ఫుల్ టైం డాక్టర్స్తో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా స్టార్ట్ చేసాం. ఆ సమయంలో కొంచెం కరీంనగర్లో ఏదైనా క్రిటికల్ కేసెస్, సీరియస్ కేసెస్ ఏమన్నా వస్తే హైదరాబాద్ కానీ వరంగల్ కానీ రిఫర్ చేసే పరిస్థితులు ఉండేది. సో ఆ టైంలో నేను అప్పుడే ఉస్మానియా వైద్య కళాశాల నుంచి కంప్లీట్ చేసి రావడం, అక్కడ ఎన్నో ఇట్లాంటి సీరియస్ కేసులు చూసిన అనుభవంతో నేను వాటిని ఇక్కడే హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశాను. అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు కానీ, సీరియస్ కేసెస్ కానీ అవన్నీ నేను అడ్మిట్ చేసుకొని నేను వీలైనంతవరకు నేను చేయడము, అలానే నాకున్న పరిచయాలతో హైదరాబాద్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని పిలిపించేసి సర్జికల్ ఆంకాలజిస్టులు, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు వాళ్ళని పిలిచి ఆ కాలంలోనే ఎన్నో సంక్లిష్టమైన సీరియస్ శస్త్రచికిత్సలు చాలా విజయవంతంగా కంప్లీట్ చేశాం. 2009లోనే విపుల్ సర్జరీ అని ఒక కాంప్లికేటెడ్ శస్త్రచికిత్స, అలానే ప్యాంక్రియాటిక్ సర్జరీస్, లివర్ సర్జరీస్, ఇంకా క్యాన్సర్ సర్జరీస్ అవన్నీ విజయవంతంగా కంప్లీట్ చేస్తాం. అదే సమయంలో అంటే 2008లో డెంగ్యూ ఫీవర్ ఎపిడమిక్ వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల లక్షల మంది బలయ్యారు. ఆ సిచ్యువేషన్లో కూడా మేము చాలా సీరియస్ పేషెంట్ని, ఎవరికైతే ప్లేటెడ్ కణాలు 10,000 కన్నా తక్కువ పడిపోయిన వాళ్ళు కానీ, 1000 కన్నా తక్కువ పడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకొని విజయవంతంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అదే శస్త్రచికిత్స రంగంలోనూ, ఇటు మెడికల్ రంగంలోనూ చాలా క్లిష్టమైన కేసెస్ తీసుకొని హ్యాండిల్ చేయడం వల్ల తక్కువ కాలంలోనే మేము మంచి పొజిషన్కి వెళ్ళాము. అయితే వచ్చిన పేషెంట్ అందరితోటి ఒకటే కంప్లైంట్, సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంది కానీ హాస్పిటల్లే కొంచెం సరిగా లేదు, సౌకర్యంగా లేదు అన్నారు. సో ఆ ఉద్దేశంతో మంచి వసతులున్న హాస్పిటల్ అంటే కరీంనగర్లో ఒక కార్పొరేట్ వసతులతో నిర్మించి నార్మల్ ఛార్జెస్తో చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించాను. ఎక్కడ కూడా రాజీ పడకుండా కన్స్ట్రక్షన్లో కానీ, తర్వాత ఎక్విప్మెంట్ విషయంలో కానీ, నాణ్యత విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా 120 పడకల ఆసుపత్రిని నిర్మించాను. హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రితో పోల్చుకుంటే అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉంటాయో, ఎలాంటి అంబియన్స్ ఉంటుందో, ఎలాంటి పరికరాలు అవన్నీ ఉంటాయో అవన్నీ ఇక్కడ తీసుకొచ్చేసి 2018లో ఈ 120 పడకల ఆసుపత్రి స్థాపించాను. మా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ దాదాపు హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా లేవు. అలాంటి అధునాతన టెక్నాలజీని వాడుతున్నాను. కానీ ఇంత కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇంత తీసుకొచ్చినప్పుడు కూడా ఛార్జెస్ విషయంలో పెద్దగా ఏం పెంచలేదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లో దాదాపు చాలామంది పల్లెటూరు వాళ్ళు, మధ్య తరగతి, ఇంకా దిగువ తరగతి వాళ్ళు. సో వాళ్ళు ఇబ్బంది పెట్టదు కూడా ఉద్దేశంతో ఆ ఛార్జెస్కి ఏదైతే పాత హాస్పిటల్లో ఏ ఛార్జెస్కి అయితే చేశానో దాదాపు అదే ఛార్జెస్ కూడా ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మెయిన్గా అంటే చాలామందికి ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ అవగాహన వచ్చింది. సో చాలామంది ఇన్సూరెన్స్ పేషెంట్స్ వస్తున్నారు.
వాళ్ళకి క్యాష్లెస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఇన్సూరెన్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఎవరైనా ఇన్సూరెన్స్ పేషెంట్స్ కానీ వేరే ఎంప్లాయీస్ ఎవరైనా క్యాష్లెస్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం సహాయం అందిస్తున్నాం. అయితే ఈ కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేసినాక మా అంతా కొంచెం చేంజ్ చేసాం. కొన్ని కొన్ని శస్త్రచికిత్సలు హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటిని కరీంనగర్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను వాటిలో స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నాను. లాప్రోస్కోపిక్ ద్వారా హెర్నియా రిపేర్ చేయడం, అది కరీంనగర్లో మొట్టమొదటి నేనే చేశాను. 2016లో చేశాను. ఇప్పటివరకు దాదాపు 2000కు పైగా హెర్నియా సర్జరీస్ లాప్రోస్కోపీలో విజయవంతంగా కంప్లీట్ చేశాను. ఆ నంబర్లో ఉత్తర తెలంగాణలో లైఫ్ లైన్ హాస్పిటల్ నంబర్ 1. అలానే లేజర్ శస్త్రచికిత్స కూడా కరీంనగర్లో నేనే మొదలుపెట్టాను. మన కాళ్ళ లోపల సిరలుబ్బడం అంటే వెరికోజ్ వెయిన్స్ అంటాము. వాటికి వార్ధాకి వెళ్ళి అక్కడ లేజర్ చికిత్సలో శిక్షణ తీసుకొని ఇక్కడికి వచ్చి దాన్ని కూడా 2015లో ప్రారంభించాను. ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా వెరికోజ్ వెయిన్ శస్త్రచికిత్సలు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అలాగే ఈ పైల్స్, ఫిషరు, ఫిస్టులా వీటన్నిటికీ అత్యాధునిక లేజర్ చికిత్సని మేము 2018లోనే మొదలుపెట్టాం. వాటిలో కూడా ఇప్పటివరకు దాదాపు 3000 పైగా శస్త్రచికిత్సలు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఒక్క పేషెంట్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయవంతంగా పూర్తి చేశాం. సో ఈ 3 లాప్రోస్కోపిక్ హెర్నియా, లేజర్ వెరికోజ్ వెయిన్స్, లేజర్ హెమరాయిడ్ సర్జరీస్లో మేము కరీంనగర్లోనే కాకుండా ఉత్తర తెలంగాణలోనే అత్యంత అంటే నంబర్ 1 పొజిషన్లో ఉండి మంచి సర్వీసెస్ అండ్ హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఛార్జెస్ లోపల ఈ సర్వీసెస్ అందిస్తున్నాం. ఉదాహరణకు ఒక పైల్స్ కానీ ఫిషర్ కేసు కానీ హైదరాబాద్లో చేస్తే వాళ్ళు దాదాపు 1,50,000 వరకు ఛార్జ్ చేస్తారు. మేము దాన్ని 30 నుంచి 40 వేలకే ఛార్జ్ చేస్తున్నాం. సో ఇలా సర్జికల్ కేసెస్, మెడికల్ కేసెస్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అలానే ఛార్జెస్ విషయంలో కూడా చాలా నామినల్గా ఉంటూ పేదలకి సేవలు అందిస్తున్నాం. డాక్టర్ గారు, వాస్తవానికి ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్తే ఫీజుల పేరుతో, పరీక్షల పేరుతో దోపిడీ చేస్తారని సామాన్య మధ్యతరగతి ప్రజలు అది నమ్మకం పెరిగిపోతుంది రోజు రోజుకు. సో దీంట్లో కార్పొరేటు హాస్పిటల్స్ కూడా కరీంనగర్కి వస్తున్నాయి. ఈ సందర్భంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, లైఫ్ లైన్ హాస్పిటల్స్ ఏం తేడా ఉంది, ఏం చెప్తారు? అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే దోపిడీ చేస్తారనే దాంట్లో మొత్తం నిజం కాదు, కొంత నిజం ఉంది. సో ఒకప్పుడు ఏంటంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన లక్షణాలను బట్టి అంచనా విధంగా మందులు రాసేవాడు. కానీ ఇప్పుడు అలా లేదు. మన భారతీయ వైద్య మండలి ఎన్ఎంసి ప్రకారం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. అంటే మన దగ్గర పేషెంట్కి పరీక్షలు చేసి ఏ జబ్బు ఉందో నిర్ధారణ చేసిన తర్వాత కానీ మనం మందులు రాయడానికి లేదు. అంటే ఈ పేషెంట్కి ఒక జ్వరంతో వస్తే ఇది ఏ జ్వరం, డెంగీ జ్వరమా, మలేరియా జ్వరమా, టైఫాయిడ్ జ్వరమా అని నిర్ధారణ చేసి కానీ మనం మందులు రాయడానికి లేదు. సో అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. అండ్ ఆ పేషెంట్కి ఉన్న లక్షణాలు బట్టి అవసరం పడితే గుండె పరీక్షలు కానీ అవన్నీ చేయాల్సి వస్తుంది. దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవమే. బట్ ప్రజలు అనుకున్నట్టు అందులో దాదాపు చాలామంది వైద్యులు ఏ పరీక్షలు అయితే అవసరం ఉందో వాటిని మాత్రమే చేస్తున్నారన్నమాట. కొన్ని ఇప్పుడు మనకి ఒకప్పుడు అధునాతనమైన టెస్ట్ ఏవైతే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, యాంజియోగ్రామ్ కానీ ఇవన్నీ అందుబాటులో లేవు. అందుకే అప్పుడు ఆ పరీక్షలు చేయలేదు. ఇప్పుడు అవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే మనం అన్ని రకాల పరీక్షలు చేసి, అంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, యాంజియోగ్రామ్ కానీ ఏది చేసి ఆ పేషెంట్కి ఏ జబ్బు ఉందో డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. అది యాక్చువల్గా వైద్య రంగం సాధించిన ఒక గొప్ప విజయం. సో దాని ద్వారా ఎవరైతే విండో పీరియడ్లో వస్తారో వాళ్ళకి మనం గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇలాంటి ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని టెస్టులు తప్పదు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ గురించి అంటే బాగా సీరియస్ ఉన్న పేషెంట్లు, ఎవరికైతే ఆల్రెడీ చాలా అవయవాలు దెబ్బతిని ఉంటాయో, ఎవరికైతే అత్యున్నత కేర్ అవసరం పడుతుందో అలాంటి ట్రీట్మెంట్ ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లోనే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు, అన్ని రకాల సౌకర్యం ఉంటుంది. తర్వాత రౌండ్ ద క్లాక్ కూడా ఇంటెన్సివ్ కేర్ డాక్టర్ అందుబాటులో ఉంటారు. సో ఎవరికైతే అలాంటి వైద్యం అవసరం ఉందో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి, అండ్ ఎవరైతే అలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదో, అంటే చిన్న జ్వరాలు కానీ, లేకపోతే నార్మల్ శస్త్రచికిత్సలు కానీ, నార్మల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా కూడా వాటిని నార్మల్ హాస్పిటల్కి, వాటి గురించి మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మనం అనవసరంగా చాలా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో వాటి గురించి వాళ్ళకి అందుబాటులో ఉన్న చిన్న హాస్పిటల్స్కి అట్లాంటి వాటికి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ పరీక్షించి తన పరిమితిలో ఉంటే తను ట్రీట్మెంట్ చేస్తాడు. లేకపోతే అవసరం అనుకుంటే తనే కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేదని ఇంకా హెయిర్ సెంటర్ కానీ రిఫర్ చేస్తాడు.
అంటే గతంలో డాక్టర్ గారు ఏ చిన్న అంటే జబ్బు వచ్చినా కానీ కరీంనగర్, ఉత్తర తెలంగాణ నుంచి చాలామంది హైదరాబాద్కు వెళ్ళేవారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే చాలా ఇక్కడ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా మీరు అందుబాటులోకి తెస్తున్నప్పటికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఇంకేదో జరగబోతుంది, ఏదో చేస్తారనే దాంతో మోసపోతున్నారు. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న వైద్య సదుపాయాలు ఉన్నాయి, తర్వాత ఎక్విప్మెంట్ కావచ్చు, వాటి గురించి చెప్పండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ అంటే ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని నిర్మించాను. ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఇది ఒక పేద ప్రజల కార్పొరేట్ హాస్పిటల్. సో సదుపాయాలన్నీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎలా ఉంటాయో అలాంటి సదుపాయాలు. ఉదాహరణ చెప్పాలంటే అత్యాధునిక సిటీ స్కాన్ ఉంది. అండ్ ఆపరేషన్ థియేటర్లో అత్యాధునిక ఎక్విప్మెంట్ 4 లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ సెట్లు ఉన్నాయి. లేజర్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఐసీయూలో కూడా దాదాపు మాకు 10 వెంటిలేటర్లు ఉన్నాయి. సో అండ్ డయాలసిస్ సౌకర్యం ఉంది. సో ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే హై ఎండ్ హాస్పిటల్స్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొక్యూర్ చేసుకున్నాం. సో ఎవరైతే పేషెంట్ వాటితో వచ్చినప్పుడు ఆ ఇబ్బందితో వచ్చినప్పుడు ఆ అవసరం ఉన్న మా దగ్గర ఉన్న డాక్టర్స్ టీమ్ తరపున మా దగ్గర ఫుల్ టైం ఫిజిషియన్ ఉన్నారు, ఫుల్ టైం గైనకాలజిస్ట్ ఉన్నారు, అండ్ 24 గంటలు ఇంటెన్సివ్ కేర్ టీం డాక్టర్ ఈశ్వర్ నాయకత్వంలో టీం ఉంది, అండ్ ఆర్థోపెడిషియన్ ఉన్నారు. సో వీళ్ళందరి సహకారంతో దాదాపు ఏవైతే కార్పొరేట్ ఆసుపత్రిలో కానీ ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ అవుతుందో దాన్ని మేము విజయవంతంగా ఇవ్వగలుగుతున్నాం. అంటే పూర్తి స్థాయిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్స్ అన్ని విభాగాలకు సంబంధించి ఇప్పుడు మీ దగ్గర కూడా అందుబాటులో ఉన్నారా? దాదాపు బేసిక్ స్పెషాలిటీకి సంబంధించి అంటే జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఈ 4 విభాగాలకు సంబంధించి అంటే జనరల్గా ఏ పేషెంట్ అయినా సీరియస్ అయినప్పుడు ఈ నలుగురే ప్రైమ్ అంటామన్నమాట. సో ఈ 4 విభాగాలకు సంబంధించి 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు అండ్ క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నమాట. డాక్టర్ గారు ఇప్పుడు చాలా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో బయట లైఫ్ లైన్ హాస్పిటల్కి వస్తే అత్యవసర సమయాల్లో చికిత్స అందే పరిస్థితి ఉందా? అన్ని రకాల రోడ్ యాక్సిడెంట్స్కి కావాల్సిన ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. పేషెంట్ రాగానే ఇమీడియట్గా ప్రైమరీ కేర్ చేయడం కోసం మన దగ్గర అత్యాధునిక ఎమర్జెన్సీ విభాగం అందుబాటులో ఉంది. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. డీఫిబ్రిలేటర్ కానీ, వెంటిలేటర్స్ కానీ అన్ని ఉన్నాయి. అండ్ పరీక్షలకు కూడా ఎమర్జెన్సీలో బయటకు వెళ్ళకుండా మన హాస్పిటల్లోనే సిటీ స్కాన్ ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, ఎక్స్రే ఉంది. సో ఇమీడియట్గా టైం వేస్ట్ చేయకుండా డయాగ్నోస్ కూడా అయిపోతుంది. అండ్ ఏదైనా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో అవసరం పడితే సపోజ్ తలకి ఏమైనా దెబ్బ తగిలింది, న్యూరో సర్జన్ అవసరం, సో మాకు న్యూరో సర్జన్ అందుబాటులో ఉన్నారు. ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆర్థోపెడిషియన్ అందుబాటులో ఉన్నారు. సో ఒక ట్రామా కేసు మీరు అన్నట్టు యాక్సిడెంట్ కేసుకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, అన్ని ట్రీట్మెంట్లు, అందరి స్పెషలిస్టులు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. ఇంకా పల్లెల నుంచి వచ్చే పేద ప్రజలంతా కూడా ఆరోగ్యశ్రీ ఉందా, అదే క్రమంలో సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్టీపీసీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఉందా, ఇట్లాంటి కొంత డౌట్లు కూడా ఉండి సరైన కమ్యూనికేషన్ లేక కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. సో కరీంనగర్లో ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ మీరు పేద ప్రజల కోసం నడుపుతున్నారు. సో వాళ్ళకు సంబంధించి అన్ని కార్డులు కూడా ఇక్కడ చెల్లుబాటు అవుతున్నాయా? మా దగ్గర ఆరోగ్యశ్రీ సౌకర్యం లేదు. కానీ మిగతా మీరు చెప్పినట్టు సింగరేణి కానీ, ఎన్టీపీసీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని రకాలు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్సులు, సెస్ ఎంప్లాయీస్, ఆర్టీసీ వీళ్ళందరికీ కూడా అండ్ ఈఎస్ఐ వీళ్ళందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయం ఉంది. ఎవరైనా పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఆరోగ్యశ్రీ కార్డు ఉండి ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ సపోజ్ ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది లేదా కిడ్నీలో స్టోన్ ఉంది అని వచ్చినప్పుడు ఒకవేళ ఆ చికిత్స ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉండి ఆ పేషెంట్కి ఆరోగ్యశ్రీ ఉంటే మేమే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. ఎవరికైతే ఆరోగ్యశ్రీ లేదు, అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏం లేదన్నప్పుడు వాళ్ళకి చాలా నామినల్ ఛార్జెస్ లోపలనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే డాక్టర్ గారు, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని బేసిక్గా మీకు ఒక ఉంటుంది కదా. సో దాంట్లో కేవలం అంటే రోగులకు మాత్రమే చికిత్స చేస్తారా, రోగాల గురించి అవగాహన కూడా చేస్తున్నారా? ఈ వైద్య శిబిరాల గురించి కూడా చెప్పండి. మీరనే కరెక్టే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో రోగం వచ్చేదాకా వెయిట్ చేయడం కన్నా దాన్ని రాకుండా ప్రివెంట్ చేయడమే బెస్ట్. అంటే అదొక డాక్టర్ యొక్క ప్రైమ్ అన్నమాట. సో ఎవరైతే మేము పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి కానీ వాళ్ళ అటెండెంట్స్కి కానీ ఈ జబ్బు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేకపోతే మీ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఎలా రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో అవన్నీ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ మా దగ్గర డైటీషియన్ కూడా ఉన్నారు, తను కూడా ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ తీసుకోకూడదని చాలా వివరంగా చెప్తుంది. అలానే మీరు అన్నట్టు గ్రామాల లోపల చాలా ఫ్రీ క్యాంపులు కండక్ట్ చేశాము. మా సొంత గ్రామం కుదురుపాక,
అక్కడ కుదురుపాకని కూడా ఐఎంఏ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఆవో గావో చెల్లె అని. సో దానిలో భాగంగా దత్తత తీసుకొని చాలా రెగ్యులర్గా అక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడల్లా అక్కడ ఓన్లీ ట్రీట్మెంట్ అంటే పేషెంట్స్ ఎగ్జామిన్ చేయడంతో పాటు వాళ్ళకి ఒక అవగాహన. ఇప్పుడు సపోజ్ ఇది వింటర్ సీజన్, ఈ వింటర్ సీజన్లో జలుబు, జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే ఎండాకాలం లోపల డీహైడ్రేషన్ అలాంటివి వచ్చే అవకాశం, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే సీజనల్ డిసీజెస్ నుంచి ఎలా కాపాడాలో కూడా అవగాహన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాం. అలానే కరీంనగర్లో ఉన్న దాదాపు అన్ని అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లలకి మేము ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. సో వాళ్ళు ఎవరైనా ఇక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి ఎలాంటి రూపాయి కూడా తీసుకోకుండా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తున్నాం. అలానే అన్ని వృద్ధాశ్రమాలకి వాళ్ళ ఉన్న ఇన్బోర్డ్స్ అన్నీ కూడా అన్ని రకాల అంటే మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ అన్నీ ఉచితంగానే చేస్తున్నాం. పల్లెల్లో పాము కాటు తేలుకాటు గురై చాలామంది కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం, మరణం లాంటివి కూడా సంభవిస్తున్నాయి. సో మన హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందా? ఉందండి. పాము కాటుకు సంబంధించి, తేలుకాటుకు సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ఆ పేషెంట్స్ ఇమీడియట్గా రాగానే చూడడానికి మన దగ్గర జనరల్ ఫిజిషియన్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. క్రిటికల్ కేర్ టీమ్ కూడా అందుబాటులో ఉంది. అండ్ దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ వెంటిలేటర్ సౌకర్యం కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఏ పాము కాటిన తర్వాత ఇమీడియట్గా కానీ లేకపోతే తర్వాత కానీ వచ్చిన పేషెంట్స్కి మన దగ్గర ట్రీట్మెంట్ సదుపాయం ఉంది. ఈ మధ్య కాలంలో షుగర్, క్యాన్సర్ లాంటి జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయి. సో దీన్ని కూడా ఆసరా చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్లో అంటే ట్రీట్మెంట్ ఇస్తూ అదే క్రమంలో దోపిడీ చేస్తున్నారని అంటున్నారు. సో షుగర్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత పేషెంట్ మనోవేదన గురై ఇంకా తాను లైఫ్ టైం అయిపోయిందని భయపడుతూ ఇట్లాంటి ఆలోచనలతో కూడా వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్లకి ట్రీట్మెంట్తో పాటు మరి ఈ మనోధైర్యం నింపే కార్యక్రమం చెప్తున్నారా? అదే క్రమంలో ట్రీట్మెంట్ లేని జబ్బు ఏదైనా ఉందా? దాంట్లో మీ దగ్గర ఏమేమి ట్రీట్మెంట్లు ఉన్నాయి? షుగర్ అనేది నిజంగా చెప్పాలంటే అది ఒక సామాజిక జబ్బు. ఎందుకంటే అదొక జబ్బు కాదు. అది అది వచ్చింది అంటే ఓన్లీ ఏదో మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం కాదు. ఆ రోగి యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే షుగర్ పేషెంట్లు ఏదన్నా వేరే అంటే వాళ్ళకి ఏదైనా జ్వరం కానీ ఏదైనా కాలికి ఏదైనా పుండైనప్పుడు కానీ చాలా భయపడుతుంటారు. ఎందుకంటే మానదేనా అన్న దాంతో. అదే కాకుండా దీర్ఘకాలిక లోపల కిడ్నీలు దెబ్బతినడం కానీ, చూపు మందగించడం కానీ, నరాలు దెబ్బతినడం కానీ, రక్తనాళాలు మూసుకుపోవడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే షుగర్ అనేది ఒక చిన్న డిసీజ్ కాదు, ఇట్ ఈస్ ఏ డిసీజ్ కాంప్లెక్స్, సిండ్రోమ్ కాంప్లెక్స్ అనమాట. సో అందుకే మేము చాలామందికి చెప్తాం, ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ పేరెంట్స్కి షుగర్ ఉందో, సో షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో ఏంటంటే మన కోవిడ్ తర్వాత ప్రజల జీవన శైలి, ఆహార శైలి చాలా మారిపోయింది. అందరూ బయట ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు, ఫాస్ట్ ఫుడ్కి కల్చర్కి బాగా అలవాటు పడ్డారు. అండ్ ఇప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో వల్ల అందరికీ రెడీమేడ్గా ప్యాకెట్ ఫుడ్ వస్తుంది. సో ఇంట్లో కూర్చోవడం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం, రాగానే తినడం. జనరల్గా బర్గర్స్, పిజ్జాస్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి తీసుకోవడం వల్ల షుగర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు గ్రామాల లోపల ఫలానా వాడికి షుగర్ ఉంది, వీడికి షుగర్ ఉంది, వాడికి షుగర్ ఉంది అనేది ఇప్పుడు కానీ గ్రామాల్లో కూడా ప్రతి ఇంట్లో ఒకరికో ఇద్దరికో షుగర్ ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మేము ఈ వాకర్స్ అసోసియేషన్ దగ్గర కానీ పల్లెటూరులో కానీ షుగర్ క్యాంప్స్ కండక్ట్ చేసేసి ఎవరికైతే షుగర్ బార్డర్ లైన్లో ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి నివారణ చర్యలు చేపడుతున్నాం. ఎవరైతే ఆల్రెడీ షుగర్ డయాగ్నోజ్ అయ్యి మా దగ్గరకు వచ్చిందో వాళ్ళకి ఏమేమి డైట్ తీసుకోవాలి, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అనే ఒక చార్ట్ ప్రిపేర్ చేసేసి మా డైటీషియన్ సహకారంతో ఒక చార్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా సలహాలు ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో అంటే యువత కూడా డ్రగ్స్ కావచ్చు, తర్వాత లిక్కర్ కావచ్చు, వీటన్నిటి కూడా అడిక్ట్ అవుతున్న పరిస్థితి. లిక్కర్ అంటే ఇంకా రోజు రోజుకు అది పెరుగుతుంది, దాంట్లో లివర్ లాంటి సమస్యలు వస్తున్నాయని తెలిసి కూడా తాగుతున్నారు. సో అట్లాంటి వాళ్ళ విషయంలో వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. జనరల్గా ఎవరైతే ఆల్కహాల్ విపరీతంగా తీసుకుంటారో వాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అండ్ తర్వాత లివర్ దెబ్బతినడం, అంటే ఆల్కహాల్ లివర్ డిసీజ్ అంటారు. దానిలో కొన్ని దశలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. సో వీటి లోపల గ్యాస్ట్రైటిస్ కానీ వీటికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఎవరికైతే లివర్ దెబ్బతింటుందో వాళ్ళకి ప్రాథమిక దశలో కూడా ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. ఎవరికైతే లివర్ బాగా దెబ్బతింటుందో వాళ్ళకి మాత్రం అవసరం పడితే లివర్ మార్పిడి చేయాల్సి వస్తుంది. దాని గురించి వాళ్ళకి ఆ పేషెంట్కి కౌన్సిల్ చేసి హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో బాగా చేస్తారు, ఏ హాస్పిటల్లో రీజనబుల్గా చేస్తారు అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా అంటే పేద మధ్యతరగతి ప్రజల కోసం మీరు కరీంనగర్లో పుట్టి పెరిగి మధ్యతరగతి కుటుంబంలో పెట్టి కష్టపడి డాక్టర్ అయ్యారు. సో మరి ఈ హాస్పిటల్ ఈ రకమైన సేవలు అందించి చాలామందికి తెలియదు, కానీ చాలామంది కార్పొరేట్ హాస్పిటల్ ఆశ్రయించడం కావచ్చు, తర్వాత ఇబ్బందులు పడడం కావచ్చు. సో వాళ్ళకి ఏం చెప్తారు?
ఒకటి కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్కి మాత్రమే యూజ్ అవుతాయి. అంటే బాగా సీరియస్ కేసులు, క్లిష్టమైన కేసెస్లు, ఏదైనా అర్ధరాత్రి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ రెగ్యులర్ రొటీన్ జబ్బులకి జ్వరం కానీ, దగ్గు కానీ, ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ, దెబ్బలు తగిలినప్పుడు కానీ, నార్మల్ శస్త్రచికిత్సలకు, గైనక్ శస్త్రచికిత్సలకు కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి బాగా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో చాలామంది పేషెంట్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు కాబట్టి వెళ్తారు, కానీ అవసరం లేదు. చాలామంది డాక్టర్స్ చిన్న చిన్న హాస్పిటల్స్ పెట్టుకొని చాలా తక్కువ ఛార్జెస్ లోపలనే వైద్య సేవలు అందిస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీకు ఏదైనా లక్షణాలు స్టార్ట్ అయినప్పుడు, ఏదైనా జబ్బు లక్షణాలు స్టార్ట్ అయినప్పుడు టైం వేస్ట్ చేయకుండా, అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని వీళ్ళని సంప్రదించకుండా ఇమీడియట్గా మీ దగ్గరలోని క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించేసి ఆ జబ్బు మొదట్లో ఉన్నప్పుడే తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ జబ్బు ఎక్కువైనప్పుడు పరీక్షలు పెరుగుతాయి, ట్రీట్మెంట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో డాక్టర్ గారు ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ మీ దగ్గర కనుక, అంటే తను నెల నుంచి తర్వాత డెలివరీ వరకు కార్పొరేట్ హాస్పిటల్ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారని కూడా ఈ మధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దాంట్లో ఈ డెలివరీ కేసెస్ సంబంధించి మన దగ్గర ఏ మేరకు ఛార్జీలు తీసుకుంటున్నారు దాని గురించి? సో ఈ మధ్యలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఒకటి పెయిన్లెస్ డెలివరీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటాము. సెకండ్ది ఎవరికైతే నార్మల్ డెలివరీ కావాలనుకుంటున్నారో వాళ్ళకు ముందు ఒక 1 నెల 2 నెలల ముందు ట్రైనింగ్ ఇవ్వడము, దాని తగ్గట్టు ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనిలో చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఫిజియోథెరపిస్ట్ని కానీ, డైటీషియన్ని కానీ, ఫిజిషియన్ కానీ, అండ్ అనస్థిస్ట్ చాలా ఇన్వాల్వ్ చేస్తుంది. అందుకని కొన్ని చోట్ల ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఏ హాస్పిటల్కైనా మినిమం 2 to 2.5 lakhs, కొన్ని హాస్పిటల్స్ అయితే 5 lakhs కూడా ఛార్జ్ చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మన దగ్గర నేను చెప్పినట్టు ఆ ఎపిడ్యూరల్ పెయిన్లెస్ అనస్థీషియా అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. దానికి కావాల్సిన డాక్టర్స్, ఆ టీం మన దగ్గర ఉన్నారు. జనరల్గా మేము ఒక నార్మల్ డెలివరీకి కానీ, లేకపోతే సిజేరియన్కి కానీ దాదాపు 30,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తున్నాం. ఎవరికైనా ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తే దానికి ఒక 10 నుంచి 20,000 వరకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం. డాక్టర్ గారు ఇప్పుడు మామూలుగా ఎవరు డెలివరీకి వచ్చినా అవసరం ఉన్నా లేకున్నా సర్జరీ చేస్తున్నారు. సో నార్మల్ డెలివరీస్ తగ్గిపోయినాయని కూడా ప్రచారం జరుగుతుంది. దానికి ఏం చెప్పారు? అంటే దీనిలో చాలా కోణాలు ఉన్నాయండి. అది ఒక దాన్ని ఓన్లీ డాక్టర్లు ఏదో వాళ్ళ లాభం కోసం చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మా హాస్పిటల్లో సిజేరియన్ చేస్తే 30,000-40,000 తీసుకుంటాం. అదే నార్మల్ డెలివరీ అయితే 50,000 తీసుకుంటాం. నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛార్జెస్. ఈవెన్ మన దగ్గరనే కాదు, హైదరాబాద్లో కూడా ఎక్కడైనా నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. డాక్టర్లు ఏం కావాలని సిజేరియన్ చేయరు. ఒకటి ఏంటంటే ఒకప్పుడు ఒక్కొక్కరికి 4, 5, 6, 7 పిల్లలు ఉండేవాళ్ళు. అందులో ఒకరిద్దరు చనిపోయేవాళ్ళు కూడా. ఇప్పుడు మా డాడీ చెప్తాడు, మా డాడీ వాళ్ళు ఉన్నదని 5, కానీ 8 మంది పుట్టారట, 3 చనిపోయారట. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పుట్టేదే ఒకరో ఇద్దరం. చాలా ప్రీషియస్. సో అందులో ఎలాంటి రిస్క్ తీసుకోలేమన్నమాట. సో నార్మల్ డెలివరీ సమయంలో కొన్నిసార్లు బేబీ ఉమ్మునీరు మింగడం కానీ, లేకపోతే బేబీకి ఏమైనా ఆక్సిజన్ అందకపోవడం కానీ, ఇలాంటి రిస్క్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో పేషెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేరు. సో ఆ రిస్క్ డాక్టర్స్ మీద ఎందుకు పెట్టాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఈ మధ్యలో ముహూర్తం అని ఒక బాగా అయిపోయింది. ఈ ముహూర్తంలోనే బాగా పుట్టాలి, ఈ ముహూర్తంలోనే బాగా పుట్టాలని. సో మనం ఆ ముహూర్తానికి నార్మల్ డెలివరీ చేయలేం. చాలా మీద అంటే ఇప్పుడు మేము ఎంత కౌన్సిల్ చేసినా సరే పేషెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా బిడ్డకి నొప్పి రాకూడదు, మా బిడ్డకి అవస్థ రాకూడదు, ఫలానా టైంలోనే పాప పుట్టాలి అని కొన్నిసార్లు ఒత్తిడి వేయడం వల్ల. కానీ మీరు అనుకున్నట్టు అన్నీ అయితే సిజేరియన్ కాదు, కొన్ని నార్మల్ డెలివరీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి దానిలో పేషెంట్ క్రైటీరియా కూడా ఉంటుంది. అంటే పేషెంట్కి ఇలా ఉండాలి, పేషెంట్ ఇంత హైట్ ఉండాలి, ఇలాంటి పెల్విస్ ఉండాలి, ఇలాంటివి ఉండాలని కొన్ని ఉంటాయి. అలా ఎవరికైతే వీలవుతుందో నార్మల్ డెలివరీ వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసేసి నార్మల్ డెలివరీ చేస్తారు. అండ్ దాదాపు ప్రైమరీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే వాళ్ళందరూ కూడా నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు. ఎవరికైతే ఆ డెలివరీ ప్రోగ్రెస్ కావట్లేదో, ఎవరైతే హై రిస్క్ కేటగిరీయో, మళ్ళీ ఈ మధ్యలో చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ, షుగరు, ఫిట్స్ ఇవన్నీ డయాగ్నోజ్ అవుతున్నాయి. అవన్నీ రిస్క్ కేస్ కింద వస్తాయి. వాళ్ళకు కూడా మనం నార్మల్ డెలివరీ రిస్క్ తీసుకోవాలి. సో అలాంటి కేసెస్కి మాత్రమే సిజేరియన్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఇప్పుడు కార్పొరేట్ బిల్డింగు, కార్పొరేట్ లెవెల్లో వైద్యులను, ఈక్విప్మెంట్ అందరికీ అందుబాటులో తెచ్చి కరీంనగర్లో చేస్తున్నారు 2 దశాబ్దాలు. ఇంకా దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారా? మరి ఇంకా ఇంటీరియర్లో కూడా వాళ్ళకు వైద్యం అందుబాటులోకి వస్తే ప్రైవేటు కొంత ప్రజలు సంతోషిస్తారా దాని విషయంలో? సో నేను మొదలు చెప్పినట్టు మా హాస్పిటల్ మెయిన్ ఉద్దేశం ఏవైతే కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటే ఏ సర్జరీస్ అయితే అంటే ఎక్స్పెన్సివ్ సర్జరీస్ ఉన్నాయో, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, లేజర్ సర్జరీస్,
సో ఇవన్నిటిని తక్కువ ధరలకి మన కరీంనగర్ లాంటి ప్లేసుల్లో అందించడం, ఆ ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని ఇంత అధునాతనంగా కట్టడం జరిగింది. అలానే సేమ్ ఉద్దేశంతో ఇలాంటి సర్వీసెస్ ఇంకా బాగా మారుమూల ప్రాంతాల వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఆసిఫాబాద్ మీ అందరికీ తెలిసింది, చాలా మారుమూల ప్రాంతం, అక్కడికి అసలు చాలా సౌకర్యాలు ఏముండవు. అలాంటి ప్రాంతంలో మా మొట్టమొదటి అది బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ పేషెంట్స్ కూడా అంటే వాళ్ళ లిటరసీ అక్షరాస్యత చాలా తక్కువ, వాళ్ళ ఆదాయ పరిమితి చాలా తక్కువ. అందుకని దాన్ని ఉద్దేశించుకొని ఓపీ ఫీజు కేవలం 50 రూపాయలే పెట్టడం జరిగింది. అదే కాకుండా అన్ని రకాల ట్రీట్మెంట్స్, ఒక రోజు బెడ్ ఛార్జెస్ కేవలం 500, ఒక చిన్న సర్జరీ చేస్తే 500 నుంచి 2 ఇలాంటి తక్కువ ఛార్జెస్ లోపలనే అక్కడ సర్వీసెస్ అందిస్తున్నాం. సో ఎక్కడైతే వైద్య సదుపాయాలు అందుబాటులో లేవో, ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో అలాంటి ప్లేస్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ హాస్పిటల్ పెట్టేసి ఇదే ట్రీట్మెంట్ని తక్కువ ఛార్జెస్లో అందించాలనేది మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మొత్తానికి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మరి మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. సో మీకు శుభాకాంక్షలు. అదే క్రమంలో ఆసిఫాబాద్ లాంటి రిమోట్ ఏరియాలో పెట్టడం ఒక ధైర్యం, సాహసము. సో అదే క్రమంలో ఇలాంటి బిల్డింగ్ కూడా నిర్మించడం కూడా నిజంగా కార్పొరేట్ వైద్యం పేదలకు మరి వాళ్ళకు అందుబాటులో ధర, మొత్తానికి శుభాకాంక్షలు. సో ఇది మరి లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ గారు. సో కరీంనగర్లో పట్టణం నడి బొడ్డున ఒక కార్పొరేట్ బిల్డింగు ఏర్పాటు చేసి, సో తాను కరీంనగర్ జిల్లాలో పుట్టారు కనుక సో ఖచ్చితంగా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ధరలో అందించడం కాకుండా తక్కువ ఫీజులు కూడా తీసుకుంటూ అదే క్రమంలో శస్త్రచికిత్సలు కూడా మరి ఉత్తర తెలంగాణలోనే మరి పూర్తి స్థాయిలో రికార్డు స్థాయిలో చేయడం కాకుండా సో 18 సంవత్సరాలుగా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఆసిఫాబాద్ లాంటి ఏరియాలో కూడా ఒక హాస్పిటల్ను కేవలం 50 రూపాయల ఈ కన్సల్టెన్సీ ఫీజుతో ప్రారంభించడం నిజంగా అభినందనీయం. సో ఈయన చేస్తున్న సేవలకు మరి 99 టీవీ తరఫున హ్యాట్సాప్. అదే క్రమంలో సో వైద్యులందరూ కూడా మరి ఇట్లాంటి హాస్పిటల్స్ నిర్మించిన క్రమంలో కేవలం ధనార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజలకు వైద్య సేవ అందించాలి. సో వైద్యుల పట్ల కొంత కార్పొరేట్ హాస్పిటల్స్ పేరుతో కావచ్చు, కరీంనగర్లో జరుగుతున్న దోపిడీ విషయంలో ఏవైతే అపోహలు ఉన్నాయో మరి ఇట్లాంటి హాస్పిటల్లో వాటన్నిటికీ దూరం కనుక సో ఖచ్చితంగా పేద ప్రజలకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మరి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ అదే క్రమంలో అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తూ సో ముందుకెళ్తున్నారు. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, కరీంనగర్ నుంచి.